హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ అక్షర శిల్పి. ఈ కథను రచించిన వారు ఎస్ శివనాగేశ్వరరావు గారు. ఒక అడవి సమీపాన గల గ్రామంలో రామదాస్ అనే కట్టెలు కొట్టి జీవించేవాడు. వాడి భార్య పేరు మంగమ్మ, కొడుకు శివుడు. రామదాస్కు చిన్నతనంలో చదువుకోవాలని ఆశగా ఉండేది, కానీ తండ్రి అందుకు ఇష్టపడక అతన్ని తనతో పాటు అడవికి తీసుకుపోయి కట్టెలు కొట్టడం నేర్పాడు. అయితే రామదాసు మాత్రం తన కొడుకు శివుణ్ణి వేరే ఏదైనా వృత్తిలో పెట్టాలనే ఉద్దేశంతో వాణ్ణి గ్రామంలోని వీధి బడిలో చేర్చాడు. శివుడికి చదువు మీద ధ్యాస లేదు, ఆటపాటలంటే వాడికి ఇష్టం. ఒకనాడు రామదాసు అడవి నుంచి కట్టెల మోపుతో తిరిగి వస్తూ ఉండగా బడి పంతులు వాడికి ఎదురుపడి, ఒరే దాసు, నువ్వు నీ కొడుకుని బాగా చదివించాలని ముచ్చట పడుతున్నావు, కానీ వాడికి చదువు అబ్బేలా లేదు. ఒకసారి గట్టిగా కోపడి చూడు అని హెచ్చరించాడు. రామదాసు ఇంటికి వస్తూనే కొడుకుని పిలిచి, ఏరా శివుడు, నీకు చదువు మీద మనసు పోవడం లేదట, మీ పంతులయ్య చెప్పాడు అని గదమాయించాడు. దానికి శివుడు, నాకు చదువుకోవాలని లేదు, నేను నీతో పాటు అడవికొచ్చి కట్టెలు కొడతా అన్నాడు. ఇది వింటూనే రామదాసు కోపంతో శివుడు వీపు మీద గట్టిగా కొట్టాడు. శివుడు రెచ్చిపోయి, నేను బాగా చదవడం లేదని కొట్టావు, అసలు నీకు అక్షరాలే రావే అన్నాడు. ఆ జవాబుకు రామదాసు అభిమానం దెబ్బతిన్నది. అతడు భార్యతో, చూసావా, నాకు చదువు రాదని నా కొడుకే గేలి చేశాడు, చదువుకునుంటే ఎంత బాగుండేది అన్నాడు. మంగమ్మ సర్దుబాటుగా, చిన్నవాడు తెలియక ఏదో అన్నాడు, నేను చిన్నతనంలో అంతో ఇంతో చదువుకున్నదాన్ని, చెబుతాను నేర్చుకో అన్నది. చదువు అంటే మాటలా, అందులోనూ ఈ వయసులో అంటూ ఆశ్చర్యపోయాడు రామదాసు. చదువుకి వయసు ఏమిటి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మంగమ్మ ఆ రాత్రి పలక మీద అక్షరాలు రాసి భర్త చేత దిద్దించింది. రామదాసు అక్షరాలు దిద్ది ఆలస్యంగా పడుకున్నాడు. మర్నాడు సూర్యోదయంతోనే లేవలేకపోయాడు. లేచేసరికి బారుడి పొద్దెక్కిపోయింది. దాంతో తిండి కూడా సరిగ్గా తినకుండా గొడ్డలి తీసుకుని హడావిడిగా అడవికి వెళ్ళిపోయాడు. వారం రోజుల పాటు ఇలాగే జరిగింది. రామదాసు చదువు మానేస్తానన్నాడు. అయితే భార్య అందుకు ఒప్పుకోక, నేను పలక మీద అక్షరాలు రాసిస్తాను, అడవిలో కట్టెలు కొట్టి అలసిపోయినప్పుడు కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకుంటావు కదా, ఆ సమయంలో అక్షరాలు దిద్దుకో అని సలహా ఇచ్చింది. రామదాస్కి సలహా నచ్చి అలాగే చేయసాగాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో గుర్రం మీద పోతున్న బాటసారి ఒకడు చెట్టు కింద గుర్రాన్ని ఆపి దిగి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ రామదాసు చెట్టుకు వేలాడుతున్న పలక తీసుకొని అక్షరాలు దిద్దడం చూసి ఆశ్చర్యపోయాడు. బాటసారి సంగతి ఏమిటో కనుక్కుందామని రామదాసు దగ్గరికి వచ్చి, ఏమయ్యా, నువ్వు అడవికి ఎందుకు వచ్చినట్టు, కట్టెలు కొట్టడానికా చదువు నేర్చుకోవడానికా అని అడిగాడు. అందుకు రామదాసు, అయ్యా, నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న కోరిక ఉంది అంటూ జరిగిందంతా బాటసారికి వివరించాడు. బాటసారి అతన్ని మెచ్చుకొని, నువ్వు పట్టుదల మాత్రం వదలకు అని అతడి పేరు, గ్రామం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఇది జరిగిన 4 నెలలకు ఒకనాడు రామదాసు అడవి నుంచి రాగానే భార్య మంగమ్మ అతడితో, నువ్వు ఆ మధ్య ఎవరో బాటసారి అడవిలో నువ్వు చదువుకోవడాన్ని మెచ్చుకున్నాడని చెప్పావు, ఆయన తన సేవకులతో నీకోసం చాలా పుస్తకాలు పంపాడు, అక్షరాలు నేర్చుకోవడమే కాదు, ఈ పుస్తకాలన్నీ చదివి జ్ఞానవంతుడివి కావాలని చెప్పాడన్నమాట అన్నది. ఆ రోజు నుంచి రామదాసులో విపరీతమైన మార్పు వచ్చింది. రాత్రులు కూర్చొని చిన్న చిన్న పదాలు కూడబలుకుంటూ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. తండ్రిని గమనిస్తున్న శివుడు తను కూడా బడి పుస్తకాలు శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. వాడి చదువులో అభివృద్ధి రాసాగింది. ఒకరోజు రామదాసు తాను చదివిన దాంట్లో ఏదో అనుమానం కలిగి భార్యను అడిగాడు. ఆమె నవ్వి, నన్ను అడిగి లాభం లేదు, నా వానాకాలం చదువు ఏనాడో మించిపోయావు, ఇక నీ అనుమానాల సంగతి పండితుడు విష్ణువర్మ గారిని అడుగు అన్నది. ఒకనాడు రామదాసు అడవి నుంచి వస్తుండగా ఒక చెట్టు కొమ్మ మీద నుంచి కోయిల కుహు కుహు అంటూ అరిచింది. వెంట ఉన్న శివుడు కోయిల అరుపు విని తను కూడా కూ అంటూ అరిచాడు. కోయిల జవాబుగా పెద్ద కూత పెట్టింది. ఆ క్షణంలో రామదాసు మనసులో ఏవో కొత్త భావాలు కదిలాయి. రోజు చూసే అడవి అయినా అది రామదాసుకు ఆ రోజు కొత్తగా కనిపించింది. పచ్చటి చెట్లు, విరబూసిన పూలు, మెత్తని పచ్చిక, పాడి పిట్టలు, తనను చూసి పారిపోయే చిన్న చిన్న జంతువులు అన్నీ రామదాసు మనసుకి ఉత్తేజాన్ని కలిగించాయి. రామదాసు ఇల్లు చేరగానే తన మనసులో కదలాడే భావాలను కాగితం మీద రాశాడు. అది ఒకసారి చదివి చూస్తే
అతడికి విపరీతమైన సంతోషం కలిగింది. మర్నాడు దాన్ని తీసుకుపోయి విష్ణుశర్మకు చూపించాడు. విష్ణుశర్మ చదివి, ఏమోయ్, కవిత్వం మొదలుపెట్టావా? ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే తినడానికి తిండి కూడా ఉండదు. హాయిగా కట్టెలు కొట్టుని బతుకు అన్నాడు. రామదాసు మనసు చివుక్కుమన్నది. ఇంటికి పోయి జరిగింది భార్యకు చెబితే ఆమె ఆ రాసిందేమిటో చదివి వినిపించమన్నది. అంతా విని ఇంత బాగా రాస్తే మెచ్చుకోవాల్సింది పోయి కసురుకున్నాడంటే విష్ణుశర్మకు నీ మీద అసూయ కలిగిందన్నమాట. ఇక ఆయన దగ్గరికి వెళ్ళకు అన్నది. ఇది జరిగిన 2 నెలలకు రాజధాని నుంచి వచ్చిన రాజభటులు గ్రామంలో ఒక చాటింపు వేశారు. అదేమంటే ఉగాది నాడు మహారాజు రాజధానిలో కవిత్వపు పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు మంచి బహుమతులు ఇస్తారు. రామదాసు భార్య భర్తతో ఆ పోటీలకు వెళ్ళి మహారాజు గారికి కవిత్వం వినిపించు అన్నది. అందుకు రామదాసు అక్కడ ఎందరో పెద్ద కవులు వస్తారు, వాళ్ల ముందు నా కవిత్వం ఏ పాటిది అన్నాడు. నీకు బహుమతులు రాకపోయినా వాళ్ల కవిత్వం విని నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవచ్చు అన్నది మంగమ్మ. ఈ సూచన రామదాసుకి సమంజసంగానే తోచింది. ఉగాది నాడు రామదాసు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని రాజధాని చేరి రాజుగారి మందిరానికి వెళ్ళాడు. మహారాజు సింహభూపతి అక్కడ చేరిన వారితో ఇంతవరకు పండితులే కవిత్వం చెప్పేవారు, కానీ సామాన్య ప్రజానికంలో కూడా వెలుగులోకి రాని కవులుంటారని ఈ పోటీ పెట్టి దండోరా వేయించాను. సంకోచించక మీ కవిత్వాలు వినిపించండి అన్నాడు. ఒక్కొక్క కవి తాను రాసిన కవిత్వం వినిపించసాగాడు. రామదాసు వంతు వచ్చింది. అతడు అడవి తల్లి పేరున అడవి గురించి రాసిన కవిత్వం వినిపించాడు. అందులో అడవి గురించి వర్ణన సరళంగా మనోరంజకంగా ఉన్నది. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కవీశ్వరులు అందరికంటే ఉత్తమమైన కవిత్వం చెప్పినది రామదాస్ అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇది విని రామదాసు పరమానందం చెందాడు. రాజు సింహభూపతి రామదాసుని అభినందించి బహుమతి ప్రదానం చేయబోగా రామదాసు, మహారాజా, ఈ క్షణంలో నాకు ఆనందంతో పాటు కించిత్ బాధ కూడా కలుగుతున్నది అని అరణ్యంలో కట్టెలు కొట్టుకుంటున్న తనను బాగా చదువుకోమని ప్రోత్సహించడమే కాక ఇంటికి పుస్తకాలు కూడా పంపిన వ్యక్తిని గురించి చెప్పి ఆ మహానుభావుడి పేరు ఊరు కూడా నాకు తెలీదు. ఈ ఆనంద సమయంలో ఆయనకు కృతజ్ఞత చెప్పుకోలేకపోతున్నానన్నది నన్ను బాధిస్తున్నది అన్నాడు. ఇందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఆ బాటసారిని నేనే రామదాసు అన్నాడు. రామదాసు రాజముఖంలోకి పరీక్షగా చూసి ఆయన పాదాలకు నమస్కరించాడు. రాజు రామదాసు భుజం తట్టి సభకులతో, నేను గతంలో ఒకసారి మారు వేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా అడవిలో ఈ రామదాసు కట్టెలు కొడుతూ మధ్య మధ్య పలక మీద అక్షరాలు దిద్దుతూ కనిపించాడు. ఒక కష్టజీవి వయోజనుడు చదువు మీద మక్కువ చూపటం నాకు సంతోషం కలిగించింది. అందువల్లనే రాజధాని చేరాక మంచి పుస్తకాలు ఎంపిక చేసి రామదాసు ఇంటికి పంపాను. తర్వాత అతని కవిత్వం రాసే స్థాయికి ఎదిగాడని విని చాలా గర్వపడ్డాను. ఒక రకంగా ఈ కవిత్వం పోటీలు పెట్టడానికి కారణం రామదాసే. ఒకప్పుడు అక్షరాలు రాని రామదాసు నేడు పట్టుదలతో అక్షర శిల్పిగా మారి అక్షరాలను అందమైన శిల్పాలుగా మలిచి సుందరమైన కవిత్వం చెబుతున్నాడు. మన రాజ్యంలోని నిరక్షరాస్యులతో ఇంకెందరో అక్షర శిల్పులు ఉండవచ్చు. అందరూ కృషి చేసి విద్యావంతులు కాగలరని ఆశిస్తున్నాను అన్నాడు. తర్వాత ఆయన రామదాసుని ఘనంగా సన్మానించి ఉంటున్న గ్రామంలో కొంత భూమిని దానంగా ఇచ్చి సాగనంపాడు. వేదాంతి భార్య. విద్యాపురంలో శ్వేతాంబరుడనే ఒక గొప్ప వేదాంతి ఉండేవాడు. ఆయన వేదాంతపరమైన ఎన్నో జటిల సమస్యల గురించి గొప్ప గ్రంథం రాసి కాలధర్మం చెందాడు. అందులోని విషయాలు చాలా వరకు గొప్ప పండితులకు కూడా అర్థం కాలేదు. ఈ గ్రంథం మీద వ్యాఖ్యానం రాస్తున్న శంకర శాస్త్రి అనే ఆయనకు ఎన్నో సందేహాలు కలగసాగాయి. వాటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఒకనాడు శంకర శాస్త్రి భార్య భర్తతో, శ్వేతాంబర వేదంతి భార్య బతికే ఉన్నది కదా, ఆమెపై భర్త గారి వేదాంత ప్రభావం అంతో ఇంతో తప్పక ఉండి తీరుతుంది. మీరామెను అడిగి మీ సందేహాలు తీర్చుకోండి అన్నది. శంకర శాస్త్రి శ్వేతాంబర వేదాంతి ఇంటికి వెళ్ళి ఆయన భార్యను, అమ్మా, మీ భర్త రాసిన వేదాంత గ్రంథంలోని విషయాలు మీరు చక్కగా అర్థం చేసుకుని ఉంటారు, నా సందేహాలు తీరుస్తారా అని అడిగారు. దానికి శ్వేతాంబరుడి భార్య మందహాసం చేసి, నాయనా, నేను దాంపత్య జీవితమంతా నా భర్తకు సేవ చేస్తూ
ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నంలోనే గడిపేశాను. అలాంటి నాకు ఆయన రాసిన వేదాంత గ్రంథాన్ని అర్థం చేసుకునే తీరిక, అవకాశం ఎక్కడిది అన్నది. ఆ జవాబు విని మారు పలకలేకపోయాడు శంకర శాస్త్రి. ఈ కథను రచించిన వారు ఎస్ లోకేశ్వరి గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.